వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతో పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. గీతా భాగవతాద్వైత తత్వామృతస్వరూపిణే గండిక్షేత్ర నివాసాయ రామకృష్ణాయ తే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచరముల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి ఉపాధుల కంటే విలక్షణమయ్యి సత్ చిత్ ఆనంద రూపం చేత వెలుగొందుతున్నటువంటి స్వయం ప్రకాశమైన ప్రత్యేక భిన్న పరమాత్మకు శాశ్వతంగా ప్రణమిల్లుతూ, ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానయోగం మనము ప్రారంభించుకున్నాము. ఈ నిష్కామ కర్మయోగం కానీ మరియు జ్ఞానయోగం కానీ ఇవి నేను సృష్టి ఆరంభంలోనే సూర్యునికి ఉపదేశించాను. సూర్యుడు మను మహారాజుకు బోధించాడు. ఆ మనువు ఇక్ష్వాకు మహారాజుకు బోధించాడు. ఈ ప్రకారంగా పరంపర ప్రాప్తముగా కొంతకాలం వరకు ఈ అధ్యాత్మ బోధ పరంపరా రూపం చేత కొనసాగుతూ వచ్చింది. అయితే ధర్మ ప్రచారం చేయాలంటే, ఆధ్యాత్మ విద్యను ప్రచారం చేయాలంటే ముఖ్యంగా క్షత్రియులు వారు నడుం కట్టుకొని సహకరిస్తేనే కానీ ఆధ్యాత్మ ప్రచారం అవుతుంది. అయితే పూర్వకాలంలో క్షత్రియులు ఋషులుగా జీవనం గడిపేవారు. రాజులై ఉండి కూడా ఋషులను పెంచుకున్నారు. అందుకే వారికి రాజర్షులు అన్నాం. కానీ రాను 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 కొన్ని సంవత్సరాల వరకు ఈ యోగం, నిష్కామ కర్మయోగం కానీ జ్ఞానయోగం కానీ ఇది క్రమేణా అది క్షీణిస్తూ వచ్చింది.
ఇక్కడ శ్లోకంలో యోగో నష్ట పరంతప అన్నాడు. ఆ యోగము, ఆ జ్ఞానము అది నష్టమైపోయింది అన్నాడు. కానీ వాస్తవంగా ఇక్కడ నష్టము అనే శబ్దానికి మనము పూర్తిగా స్వరూపం చేత నష్టమైపోయింది అని మనము అర్థం చేయకూడదు. ఇక్కడ మరేమనగా అభిభూతమైంది, అణచబడింది, అంతేగాని పూర్తిగా నష్టం కాలే. సూర్యుడు అస్తమించాడు అని మనం అంటాం. ఇటు వినండి, సూర్యుడు అస్తమించాడు అని అంటాం మనం. ఇది ఎంతవరకు నిజం చెప్పండి? సూర్యుడు అస్తమించాడు. సూర్యుడు అస్తమిస్తాడా? ఇప్పుడు అస్తమించండి కదా. నిజమేనా ఇది? సూర్యుడు అస్తమిస్తాడా? భూమి తిరుగుతూ ఉండగా మనము సూర్యునికి విముఖమైనం అంతే. సూర్యుడు అస్తమించలేదు, సూర్యుడు ఎప్పటిలాగా ప్రకాశిస్తూనే ఉన్నాడు. మరి సూర్యుడు అస్తమించాడు అనే మాట ఇది ఎంతవరకు నిజం? కేవలం ఔపచారికం అంతే, నిజము కాదు. సూర్యునికి సూర్య అస్తమయాలే లేవు. ఉదయించుట లేదు, అస్తమించుట లేదు. సూర్యుడు ఏకరీతిగా ప్రకాశిస్తూ ఉన్నాడు. మనం భూమి మీద ఉన్నాం కాబట్టి భూమి అది తన చుట్టూ తాను తిరుగుతూ ఉండడం వల్ల మనం 12 గంటలు సూర్యునికి అభిముఖంగా వస్తాం, 12 గంటలు సూర్యునికి విముఖం అయిపోతాం. అంతనే భూమి తిరగడం వల్ల సూర్యునిలో ఉదయాస్తమయాలు మనం ఆరోపించడం జరుగుతుంది, కానీ సూర్యునికి ఉదయాస్తమయాలు లేవు. అదేవిధంగా ఇక్కడ కూడా యోగం నష్టమైపోయింది, జ్ఞానం నష్టమైపోయింది అని భగవంతుడు ఇక్కడ శ్లోకంలో అన్నాడు. కానీ వాస్తవంగా నష్టమగుట అనేది ఏమీ లేదు. కాకపోతే ఏ విధంగా ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు కానీ చీకటి వచ్చేసింది. మనకు 12 గంటల వరకు మనకు ఈ చీకటి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఉదయం వస్తుంది, మళ్ళీ సూర్యుడు ప్రకాశిస్తాడు. అదేవిధంగా ఈ జ్ఞానం కూడా అణిచివేయబడింది, అంతేగాని స్వరూపం చేత నాశనం కాలే. అయితే ఎప్పుడైతే అది క్షీణిస్తుందో అప్పుడు భగవంతుడు లేదా మహాత్ముల రూపంలో అవతారానికి వచ్చి మళ్ళీ దాన్ని పునరుద్ధరణ చేస్తారు, అంతే. కాబట్టి ఈ అద్వైత తత్వం ఏదైతే ఉందో ఇది ఎప్పుడు కూడా లోపించేది కానే కాదు. కొందరు అంటారు జగద్గురు శంకరాచార్యుల వారు వచ్చి అద్వైత మతాన్ని ఏం చేశాడు, స్థాపన చేశాడు అంటారు. అంటే లేనిదేం స్థాపన చేయలే శంకరాచార్యులు కానీ వ్యాసభగవానుడు కానీ ఎవరైనా కానీ పూర్వం ఉపనిషత్తుల్లో ఉన్నదే మళ్ళీ దాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారు, అంతే. అది ఎప్పుడూ లోపం కాలే అని ఈ విధంగా నష్ట అనే శబ్దానికి అర్థం తెలుసుకోవాలి. అయితే ఏ విధంగా అభిభూతమగుటకు లేదా అది క్షీణించిపోవుటకు కారణమేమై ఉండొచ్చు అని కొందరికి సందేహం కలుగుతుంది. కొందరు అంటారు ఉపదేశించే వారే లేకుంటే మరి విద్య ఏ విధంగా ప్రచలితం అవుతుంది అని కొందరు అన్నారు. కొందరన్నారు పరశురాముడు వారి యొక్క తండ్రి అయినటువంటి జమదగ్నిని కార్తవీర్యార్జునుడు చంపి వారి ఆశ్రమం నుండి కామధేనువును అపహరించుకుపోయినాడు. అందువల్ల కోపంతోనే పరశురాముడు 21 మార్లు భూప్రదక్షిణ చేసి ఎక్కడ కూడా ఒక్క క్షత్రియుడు కూడా లేకుండా సంహరించాడు
అందుకని మరి విద్యను ప్రచారం చేసేది క్షత్రియులు కదా, మరి క్షత్రియులే హతమైపోయిన తర్వాత మరి విద్య ఏ విధంగా ఉంటుంది? అందుకనే క్షీణించింది అని కొందరు అంటారు. మరి క్షత్రియులు సంపూర్ణంగా నాశనం అయితే మళ్ళీ ఎక్కడి నుంచి పుట్టినరు? దశరథ మహారాజు ఉన్నాడు, ఇంకా ఎంతోమంది ఉన్నారు. అయితే కొందరు వినోదంగా పుట్టిగా ఆడ ఎక్కడ అంటే శాస్త్రాల లోపల ఏం ప్రమాణం లేదు, వినోదంగా అంటారు. రాజులకు అనేక మంది భార్యలను చేసుకునే అర్హత ఉంది, వాళ్ళకు శోభిస్తుంది. కాబట్టి ఈ పరశురాముడు ఎప్పుడు ఈ కోసల రాజ్యం మీదకి వచ్చిండో 21 మార్లు తిరుగుతూ 21 మార్లు వచ్చినాడు. ఎప్పుడు వచ్చినా కానీ ఒక పెళ్లి చేసుకుంటూ కూకునేదంట పెళ్లి పీటల మీద దశరథ మహారాజు. వస్తుండనే వరకే పెళ్లి పీటల మీద కూకునేదంట. ఇక అటువంటి పుణ్యకార్యం చేసుకున్నటువంటి ఎందుకు చంపాలి అని ఆ పరశురాముడు మళ్ళీ తిరిగిపోయిండంట. అందుకే దక్కిండంట. ఎవరు? దశరథ మహారాజు. ఇట్లా వినోదంగా చెప్తారు, అదేమీ అంత ప్రామాణికం కాదు. అయితే ఒకవేళ క్షత్రియులను సంపూర్ణంగా హతమార్చినట్లయితే మళ్ళీ తర్వాత కాలంలో క్షత్రియులు మరి ఉత్పన్నమైనారు, మళ్ళీ రాజ్యాలు వెళ్ళినారు. మరి ఎక్కడి నుంచి వచ్చినారు సంపూర్ణంగా నాశనం చేస్తే? అంటే ఇవన్నీ సమాధానాలు కావు. మరేమిటి అని అంటే ఈ క్షత్రియులు వాళ్ళు విలాసాలకు లోబడి ధర్మ ప్రచారానికి లక్ష్యం ఇవ్వక ఆ ధర్మ ప్రచారము ఈ జ్ఞానం అనేది లోపించింది, అంతేగాని ఇంకా వేరే కారణాలు ఏవి లేవు అని ఈ విధంగా మహాత్ముడు సమాధానం చెప్పినారు. తర్వాత ఇప్పుడు 3వ శ్లోకాన్ని చదువుకుందాము. సేవాయం మయా తేద్యా యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమం. అర్జునునితోని శ్రీకృష్ణ భగవానుడు అంటున్నాడు, హే అర్జున, మే భక్త, నీవు నాకు భక్తుడు ఉన్నావు, మరియు సఖాచ, నువ్వు నాకు మిత్రుడవు కూడా ఉన్నావు. అందుకని పురాతన అంటే అనాది అయినటువంటి సహ అయం యోగ, ఈ యోగం అంటే ఈ నిష్కామ కర్మ యోగము, ఈ జ్ఞానము అద్య ఇప్పుడు తే నీకు మయ నా చేత ప్రోక్త చెప్పబడినది అంటాడు. ఈ యోగం ఎటువంటిది అని అంటే ఉత్తమం అంటే శ్రేష్టమైంది, మరియు రహస్యం మరియు గోప్యమైనటువంటిది అన్నారు. అలా ఇది బ్రహ్మ విద్య ఉన్నది. భగవద్గీత ఏం చెప్తుంది? మనం ప్రతి అధ్యాయం యొక్క చివరిలో ఏమని చదువుకుంటాము? బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అని చదువుకుంటాం. అంటే భగవద్గీత బ్రహ్మ విద్యను బోధిస్తుంది. బ్రహ్మ విద్య ఎటువంటిదంటే చాలా రహస్యమైనటువంటి గూఢ విద్య. ఇది వాస్తవంగా అనధికారులకు బహిరంగంగా చెప్పేది కాదు. ఇది 4 గోడల మధ్యనే చెప్పేది ఉంటుంది. ఎందుకంటే అనధికారులకు మనం బోధించినాం అనుకో, వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని దురుపయోగం చేస్తారు. వాళ్ళ జీర్ణించుకోరు, జీర్ణించుకునే స్తోమత వాళ్ళ దగ్గర లేదు. ఇక మౌఖికంగా ఇక అంత వేదాంతమే మాట్లాడతారు. మొత్తం వేదాంతం మాట్లాడతారు, కానీ ఆచరణ ఉండదు. ఇట్లయిపోతుంది. కాబట్టి దురుపయోగం అవుతుంది. అందుకని ఇది అధికారులను చూసి, వారి యోగ్యతను చూసి ఏకాంతంగా కూర్చుండబెట్టుకొని ఈ రహస్య విద్యను బోధించేది ఉంది.
అందరికీ ఎక్కడంటే అక్కడ, ఎవరికంటే వారికి, ఎప్పుడంటే అప్పుడు చెప్పేది కాదు ఇది. కాబట్టి ఇది రహస్యమైనటువంటి విద్య. మరి అన్నిటికంటే ప్రపంచంలో ఎన్ని విద్యలు ఉన్నాయో అన్నిటికంటే కూడా ఉత్తమమైనటువంటి విద్య, శ్రేష్టమైనటువంటి విద్య బ్రహ్మ విద్య. ఎందుకు? అన్య విద్యా పరిజ్ఞానం అవశ్యం నశ్వరం భవేత్. బ్రహ్మ విద్యా పరిజ్ఞానం బ్రహ్మ ప్రాప్తికరం రుణం అని శుకరహస్యోపనిషత్తు చెప్తుంది. అనేక విద్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కేవలం భక్తి కోసం మాత్రం ఉపయోగపడతాయి, కానీ ముక్తికి మాత్రం ఉపయోగపడేటివి కావు. మరి ముక్తికి ఉపయోగపడే విద్య ఏది అంటే బ్రహ్మ విద్య. అధ్యాత్మ విద్య విద్యానాం అని 10వ అధ్యాయంలో చెప్తాడు. అధ్యాత్మ విద్యనే అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి విద్య. అందుకే ఇక్కడ రహస్యం మరి ఉత్తమం అన్నాడు ఇక్కడ. అయితే ఈ రహస్య విద్య, ఈ ఉత్తమమైనటువంటి విద్య భగవంతుడు ఏదో కల్పన చేసి చెప్పింది కాదు అంటాడు. ఎందుకనంటే సనాతన అని చెప్పినాడు ఇక్కడ. శ్లోకంలో ఏమన్నాడు? యోగ ప్రోక్త సనాతన. సనాతన అంటే అనాది. అనాది అంటే మీరేమనుకుంటారు? ఎవరు గతి లేనోడు అనాది. అవును, ఇది వ్యవహారంలో ఇట్లే ప్రచలితున్నది అనాది అనే శబ్దానికి. కానీ శాస్త్రీయ అర్థం అది కాదు. ఏమిటి అంటే ఆది అంటే మొదలు, అంతే కదా. ఆది అంటే మొదలు, అనాది అంటే మొదలు లేనిది, అంతే కదా. అనాది అంటే మొదలు లేనిది, అంటే దీనికి మొదలు అనేది లేదు, అంటే కారణం అనేది లేదు, అంటే ఇది ఉత్పత్తి అయింది కాదు. ఇది సృష్టిలో నుంచి అనేక యుగాల నుంచి కూడా వస్తూనే ఉన్నది. ఇది ఉత్పన్నమైంది కాదు. ఇది సృష్టి ఆరంభంలోనే, ఎందుకంటే వేదంలోనే ఈ విద్య ఉన్నది. వేదం ఈశ్వరవాణి ఉన్నది. ఈశ్వరుడు సృష్టి ఆరంభంలోనే వేదాలను ప్రకటన చేశాడు. అస్య మహతో భూతస్య నిశ్వసితం ఏతద్ ఋగ్వేదాదేహే అని చెప్పిన ప్రకారంగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదం సృష్టి ఆరంభంలోనే ఈశ్వరుడు ప్రకటన చేశాడు. కాబట్టి ప్రకటన చేశాడని చెప్పాడే కానీ ఉత్పన్నం చేశాడని చెప్పలే. ఎందుకు? ఇది అనాది విద్య ఉన్నది. దీనికి మొదలు లేదు. ఇప్పుడు చిన్నపిల్లలు గోళీలు ఆడతారు కదా, సీసం గోళీలు. ఒక 20-30 తీసుకురండి. తీసుకొచ్చి ఈ టేబుల్ మీద రౌండ్గా ఒకదానికి అంటించి పెట్టండి. రౌండ్గా, ఎక్కడ గ్యాప్ ఇవ్వద్దు, రౌండ్గా పెట్టండి. పెట్టిన తర్వాత ఇందులో మొదటిది ఏది చెప్పు? పెద్ద అన్నీ ఒక తీరు ఉన్నాయి. మరి అప్పుడేం చేస్తావు? పెద్దదని రానికి చిన్నది అననీకే రాదు. ఏది చెప్తావు? నువ్వు ఒకవేళ ఇది అన్నావు అనుకో, ఇది ఎందుకు కాదని నేను అంటా, అంతే కదా. రౌండ్గా ఉన్నాయి, ఇది మొదలు అంటావా? ఇదే మొదలని నేను అంటా, అప్పుడేమంటావు? మొదలు అనేది లేదు, ఇది చెప్పు. దానికి మొదలు అనేది లేదు. ఇదే చక్కర్లో పడేసిండు కదా నారద మహర్షి కంసుని ఈ చక్కర్లోనే పడేసిండు. 6 మంది జన్మించి వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు. పిల్లలు ఎవరు? దేవకి వసుదేవులకు అని ఇట్లా చెప్పింది ఉన్నది. కొన్ని చోట్లనేమో పుట్టినోళ్ళు పుట్టినట్టే చంపినట్టు కొన్ని చోట్ల చెప్పింది ఉన్నది. కానీ ఒక చోట ఈ విధంగా ఉల్లేఖనం ఉంది. 6 మంది పిల్లలు వాళ్ళు పెద్దోళ్ళు అయినరు, ఇంత పెద్దోళ్ళు అయినరు. వాళ్ళందరితోని కూడి ఆడుకునేదంట కంసుడు.
ఎందుకంటే 8వ వాడు కదా నాకు ప్రాణఘాతకుడు. నాకు ప్రాణఘాతకుడు అష్టమ గర్భం కదా. అందుకని వీళ్ళు 8 వాళ్ళు కాదు, వీళ్ళు 6 మంది ఉన్నారు అని. అయితే వాని పాపం నిండాలి అని దేవతల యొక్క ప్లాను. పాపం నిండితే కానీ వాడిని చంపడానికి వస్తుంది. మరి పాపం నిండాలి, ఏం చేయాలి? వానితో పాపం జయించాలి అనుకొని నారద మహర్షిని సారథిగా పంపించాను. ఎట్లనో చేసి వాని పాపం నిండేటట్టు చేయి అంటే ఆయన వచ్చాడు. వచ్చి ఆ పిల్లలతోనే ఆడుకుంటుంటే, ఏం కంస, నువ్వు ఎంత వెర్రివాడవు నువ్వు, ఇంత పెద్ద చక్రవర్తి రాజు ఉన్నావు, ఇంత బలాఢ్యుడవు, ఇంత ధీరుడవు, సూర్యుడవు ఉన్నావు, ఇంత అక్కర్లేదా నీకు, ఇంత బుద్ధి లేదా నీకు అనేవరకు అట్టెట్లా అని అంటే, చూడు 8వ వాడు నీకు ప్రాణఘాతకుడు అని ఆకాశవాణి చెప్పింది కదా. మరి 8వ వాడు ఈ 6 మందిలో కూడా వాడే ఎవడన్నా 8వ వాడే ఉంటే ఏం చేస్తావు అన్నాడు. ఈ 6 మందిలోనే 8వ వాడు ఉంటే ఏం చేస్తావు అంటే, అట్టెట్లయితుంది, వీళ్ళు 6 ఉన్నారు, 8వ వాడు ఎట్లయితాడు అని అంటే, అప్పుడు ఇదే యుక్తి చూపెట్టినాడు. అన్ని గోళీలు గుండ్రగా పెట్టి, ఇలా ఏది మొదటి చెప్పు, ఇలా ఏది 8వ చెప్పు అని అంటే, ఒకటి చెప్పాను అనుకో, మరి ఇక్కడి నుంచి లెక్క పెట్టు, 1 2 3 4 5 6 7 8, ఇక్కడ ఎంతగా 8, ఇది కూడా అవుతుంది కదా 8. ఒకవేళ అది కాదంటే అక్కడి నుంచి లెక్క పెట్టు, 1 2 3 4 5 6 7, ఇది కూడా కావచ్చు కదా 8. మరి ఎట్లా నిర్ణయం చేస్తావు 8వది అనేవానికి వానికి నెత్తి తిరిగింది. అవును, ఇళ్ళ నుంచే ఒకటి వెళ్తే నన్ను చంపితే ఎట్లా అని అప్పుడు 6 కారుని చంపేసాడు అని చెప్పింది. పాపం నిండింది. ఇట్లా ఒక కథ. ఇక వేరే తిరిగా కూడా పుట్టినట్టే చంపేసాడు అని ఇట్లా కూడా కొత్త ప్రచలితుంది. సరే, ఏనకైన ప్రకారైన అనాది అని అంటే మొదలు లేనిది అని అర్థం. అంటే అది పుట్టలేదు. వేప చెట్ల మీద, కొన్ని చెట్ల మీద ఒక రకమైన తీగ ఉంటుంది, లత తీగ ఉంటుంది. అది ఎక్కడ పుట్టింది, దాని మొదలు ఎవరికి తెలియదు. దానికి పాచి తీగ అంటారు. దాన్ని శాస్త్రీయ భాషలో సీతమ్మ నూలు పోగు అంటారు. దానికి ఇక్కడేమంటారో తెలియదు. ఒక తీగ ఉంటుంది, అంతా సిబ్బి తీగలాగా అల్లుకుంటుంది మొత్తం చెట్టు అంతా. సిబ్బి తీగలాగా మన సిబ్బి ఉంటుంది చూడు, సిబ్బి వెనకట మనం అన్నము ఆరబెడతాం కదా, గంజి తీస్తాం కదా, వెనకట కుండలలో వండుతుండ్రి. కుండలలో వండితే ఆ సిబ్బి తీగతో ఇట్లా పెద్ద ఒక ప్లేట్ లాగా అల్లుతుండ్రి. అల్లి ఆ ప్లేట్ను ఏమంటారు, ఆ ప్లేట్ను కుండ లోపల జొప్పించి ఆ కుండను మొత్తం ఇట్లా బోర్లు వేసేది. బోర్లు వేస్తే అందులో ఉన్న గంజి అంతా కిందికి కారేది. సరికే కదా. అట్లా దట్టంగా అల్లుకుంటుంది తీగ చెట్టునంతా. కానీ భూమి మీద చూస్తే ఎక్కడా కనపడదు దాని మొదలు, ఎక్కడా కనపడదు. అనాది, దానికి మొదలు లేదు. మరి ఎట్లా పెరిగింది? అంతా మొత్తం చెట్టు అంతా చుట్టేసిందే అంటే ఆ చెట్టు మీదనే మొలుస్తుంది. అది భూమి మీద మొలవది, చెట్టు మీదనే కొమ్మకు మొలుస్తుంది. మొలిచి మొత్తం చెట్టు అంతా వ్యాపిస్తుంది. అట్లా అనాది అంటే ఉత్పత్తి లేనటువంటిది, అంటే ఎప్పుడూ ఉండేది అని అర్థం. అట్లా ఏది ఉత్పన్నమవుతుందో అది నాశనం అవుతుంది, ఇది నియమం ఉంది. కానీ ఈ అద్వైత తత్వం నాశనం అయ్యేది కాదు, ఇది ఎప్పుడూ ఉంటుందన్నమాట.
కాబట్టి ఇది అనాది సనాతనమైనటువంటిది అని భగవంతుడు చెప్పాడు. అయితే ఇది భగవంతుడు ఏదో కల్పించి ఇప్పుడు అర్జునుడికి చెప్తున్నాడని కాదు, ఇది అనాది సిద్ధం ఉన్నది. అయితే ఇది ఒక్కొక్క కాలంలో కొన్ని సందర్భాలను అనుసరించి, పరిస్థితులను అనుసరించి అప్పుడప్పుడు అది క్షీణమవుతూ ఉంటుంది, లుప్తమవుతూ ఉంటుంది. పూర్తిగా నష్టం కాదు, కొంచెం క్షీణమవుతూ ఉంటుంది. అప్పుడు మహాపురుషుల రూపంలో లేదా సాక్షాత్ భగవంతుడు అవతరించి ఆ విద్యను మళ్ళీ రక్షిస్తాడు, మళ్ళీ ప్రచారంలోకి తీసుకొస్తాడనమాట. ఈ ప్రకారంగా ఈ విద్య ఏదైతే ఉందో ఇది అనాది కాలం నుంచి వస్తుంది అని చెప్తూ, అయితే ఇక్కడ అర్జునునికి ఒక శంక కలుగుతుంది, మనకు కూడా కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు శ్రీకృష్ణుడు అర్జునునికి బోధిస్తున్నాడు. ఏమని బోధిస్తున్నాడు? నేను సృష్టి ఆరంభంలోనే సూర్యునికి బోధించిన అన్నాడు. అప్పుడు అర్జునుడు అంటాడు, నువ్వు నేను సమాన వయస్కులమే కదా, నువ్వు వృష్ణి వంశంలో పుట్టినావు, నేను ఇక్కడ పాండవ కులంలో పుట్టినా. నువ్వు పుట్టినావు, నేను పుట్టినా, నాకంటే నువ్వు కొంచెం పెద్దోడు, అంతేగాని పుట్టినావు కదా, మనమని అన్నట్టే కదా. 80 ఏళ్ళ కింద నువ్వు పుట్టినావు, 85 ఏళ్ళ కింద 80 ఏళ్ళలోని మనమనినే పుట్టినాం కదా. మరి మొన్న పుట్టినావు అనివి నువ్వు సృష్టి ఆరంభంలో సూర్యునికి ఎట్లా బోధించినావు? సృష్టి ఆరంభంలో సూర్యునికి బోధించిన అంటావు, నువ్వైతే మొన్న పుట్టినావు అని ఈ విధంగా శంక ప్రాప్తమైతే అప్పుడు భగవంతుడు చెప్తున్నాడు, అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్ విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి అన్నాడు. ఇది ప్రశ్న. చూడు, వివస్వతః అంటే సూర్యుని యొక్క జన్మ, పరం అంటే సృష్టి ఆరంభంలో అయ్యింది. భవతః నీ యొక్క జన్మ అపరం తర్వాత కలిగింది, మొన్న ద్వాపర యుగంలో. మీ యొక్క జన్మ ద్వాపర యుగంలో మొన్న అయింది. మరి ఎప్పుడో మొదటనే పుట్టినటువంటి సూర్యునికి మొన్న పుట్టినటువంటి నువ్వు ఏ విధంగా బోధించావు? ఏతత్ ప్రోక్తవాన్ కథం, నువ్వు బోధించినావని నేనెట్లా తెలుసుకోవాలి అని అర్జునుని యొక్క శంక. ఎందుకంటే వసుదేవ పుత్రుడవై జన్మించినటువంటి వాసుదేవుడవు నీవు నా సమకాలికుడవే కదా. అట్లుండా ఆది కాలంలో సూర్యునికి ఉపదేశించినానని నువ్వు ఎలా చెప్తున్నావు అని భగవంతుని అడిగినాడు. ఇది అర్జునుడి యొక్క సందేహం. దానికి సమాధానం చెప్తున్నాడు 5వ శ్లోకం. చదవండి. శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. హే అర్జున, మే అంటే నాకు, తవచ అంటే నీకు కూడా, జన్మాని బహూని వ్యతీతాని అనేక జన్మలు గడిచిపోయినాయి అంటాడు. నీకు నాకు అనేక జన్మలు గడిచిపోయినాయి. ఎందుకంటే నేను కూడా కూర్మావతారం, మత్స్యావతారము, మరి నరసింహావతారం, వామన అవతారం ఇవన్నీ కూడా ఎత్తుతూ నేను వచ్చాను. మరి నువ్వు కూడా అనేక జన్మలు ఎత్తుతూ వచ్చావు. నీకు నాకు అనేక జన్మలు గడిచిపోయినాయి. ఏ పరంతప అంటే, పరం అంటే శత్రువులు, తప్పించేవాడు, శత్రువులను తప్పింపజేసేవాడు. అంటే ఎంత గొప్ప శత్రువులైనా కానీ అర్జునుడి ముందు నిలవలేరన్నమాట, పరాజితులను చేస్తాడు. అటువంటి ఓ అర్జున, అహం
తాని సర్వాణి వేద, నేను ఆ జన్మలను అన్నిటిని కూడా ఎరుగుదును. నేను ఏ ఏ జన్మం ఎత్తినా అవన్నీ కూడా నాకు తెలుసు. కానీ నత్వం వేత్త పరంతప, నీకు తెలియదు అంటాడు. మీరు చెప్పండి, మీరు ఎన్నెన్ని జన్మలు ఎత్తుకుంటూ వచ్చారు చెప్తారా? చెప్పలేరు. ఎందుకంటే జీవునికి ఉపాధి అవిద్య, ఈశ్వరునికి ఉపాధి మాయ. ఆ మాయ శుద్ధసత్వ ప్రధానమైంది కాబట్టి అతనికి అన్నీ గుర్తుంటాయి. మనకు మలినసత్వ ప్రధానమైన అవిద్య ఉపాధి ఉన్నందువలన మనకు అన్నీ గుర్తుండవు. పోయిన జన్మలో ఏముంటే మనకు తెలియదు. ఈ జన్మ లోపల కూడా వెనకట ఎన్నెన్నో ఘటనలు గడిచిపోయినాయి, అన్నీ గుర్తున్నాయి. ఇప్పుడు మనకు ఏదో ముఖ్యమైనవి అప్పుడు గుర్తుంటాయి. కొన్ని అన్నీ గుర్తుంటాయా? ఉండవు. నిన్న రాత్రి ఏం కూర వేసుకొని తిన్నావు అదే గుర్తుండదు ఒక్కొక్కరి. ఇక జన్మజన్మలు ఎట్లా గుర్తుంటుంది? కానీ ఈశ్వరునికి మాత్రం అన్నీ గుర్తుంటాయి. ఏ విధంగా పిల్లి అది చీకట్లో ఉన్నటువంటి ప్రతి పదార్థాన్ని చూడగలుగుతుంది. పిల్లి చూస్తుందా లేదా? అది చూడకపోతే చీకట్లో కూడా ఎలుకను కరెక్ట్ అది ఎక్కడ పోయేదాన్ని అక్కడ టక్కన అందుకుంటుంది. ఎట్లా పట్టింది? అది కనపడితే పట్టిందా, కనపడకుండానా? మరి మనం చీకట్లో పోయినామనుకో అన్ని కాళ్ళకు దాక్కుతాయి. మనకు కుర్చీ ఇక్కడ దాక్కుతుంది, బెంచ్ అక్కడ దాక్కుతుంది, మనకేం కనపడదు. చూసారా? మరి మనకేం కనపడతలేదు, పిల్లికి కనపడుతున్నాయి. ఎందుకు? చీకట్లో ఆ ఎలుక దాని బిలం నుంచి ఎప్పుడు వస్తుందా అని అలాగా కాచుకొని ఉంటుంది. అది బయటకు వచ్చేదే తడువు, అది మళ్ళీ తిరిగి బిలంలోకి పోకముందుకే అందుకుంటుంది. అది ఇంత దూరం ఉన్నది, అది చెంగుని ఎగిరి దాని మీద పడుతుంది. అని కనపడిందా లేదా ఎలుక? కనపడకపోతే ఎందుకు పట్టగలిగింది అది? కానీ మనకు కనపడదు. అట్లా పిల్లిలాగా ఈశ్వరుడు, పిల్లిలాగా ఈశ్వరుడు, ఆయనకు అన్నీ తెలుస్తాయి కానీ మనకు తెలియదు. అందుకే అతనికి సర్వజ్ఞుడు అంటాము. మనము అల్పజ్ఞులం, మనకేం తెలుస్తుంది? కాబట్టి ఇక్కడ భగవంతుడు అంటున్నాడు, నేను ఎన్ని జన్మలు ఎత్తుతూ వచ్చానో అవన్నీ నాకు గుర్తున్నాయి, నీకు గుర్తులేవు. నువ్వు ఎన్ని జన్మలు ఎత్తుకుంటూ వచ్చావో నీకు గుర్తున్నాయా? కానీ నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినావో నాకు తెలుసు అంటాడు. జీవుల యొక్క మొత్తం గతి అంతా ఆయనకు తెలుసు. ఉత్పత్తిం ప్రళయం చైవ భూతానాం ఆగతిం గతిం వేత్తి విద్యామవిద్యాంచ సవాచ్చో భగవానితి. విష్ణు పురాణం చెప్తుంది, భూతాల యొక్క ఉత్పత్తిని తెలుసుకుంటాడు, ప్రళయంను తెలుసుకుంటారు, వాటి ఆ భూతాల యొక్క అంటే ప్రాణుల యొక్క స్థితిని తెలుసుకుంటాడు. మరి వారి యొక్క గతి ఏమిటి, ముందు ఏ జన్మలోకి పోతారు, పూర్వం ఏ జన్మ నుండి వచ్చారు, వారికి ఏవేవి సుఖము మరి దుఃఖము కలిగేటివి ఉన్నాయి అవన్నీ కూడా తెలుసుకుంటాడు. మరి వాళ్ళు చేసేటువంటి కర్మలు, ఉపాసనలు, జ్ఞానం అన్నీ కూడా తెలుసుకుంటాడు. సర్వము తెలుస్తుంది, అతనికి తెలియనిదంటూ ఏమీ లేదు. అందుకే సర్వజ్ఞుడు అనబడ్డాడు. కానీ మనకు తెలియదు. ఎందుకు? మన యొక్క ఉపాధి ఏది అంటే అవిద్య. ఆ అవిద్య మన యొక్క జ్ఞానాన్ని కప్పేసింది. జ్ఞానం లోపం కాలే, జ్ఞానం ఉంది కానీ కప్పేసింది అంతే. ఇప్పుడు పూర్వకాలంలో మనము ల్యాంటర్న్లు పెట్టుకునేది, దీపాలు, గ్లాసులు పెట్టి దాని మీద కదా ఇట్లా పట్టుకునేది మనం, లాంతరు ఏమంటారు దానికి? లాంతర్ అంటారు. అయితే ఇక్కడొక లాంతర్ ఉంది, ఇక్కడొక లాంతర్ ఉంది.
అయితే ఒకదాని గ్లాసు శుద్ధం ఉన్నది, స్వచ్ఛం ఉన్నది, ఒకదాని గ్లాసు మసి పట్టింది. ఆ మసి వస్తుంది కదా, ఆ మసితో అది మబ్బుగా ఉంది. అయితే అది ముట్టించినము, ఇది ముట్టించినము, రెండు వెలుగుతున్నాయి. ఆ వెలుగులో తేడా లేదు, దీపంలో తేడా లేదు. దీపము ఏకరీతిగా అందులో ప్రకాశిస్తుంది, ఇందులో ప్రకాశిస్తుంది. ప్రకాశంలో తేడా లేదు, కానీ బయటకు వచ్చే ప్రకాశంలో తేడా ఉంది. బయటకు వచ్చే ప్రకాశంలో తేడా ఉంది. లోన మాత్రం రెండు సేమ్ ఉన్నాయి, కానీ స్వచ్ఛంగా ఉన్నటువంటి ఆ అద్దం గుండా వచ్చిన ప్రకాశం అంతా వెదజల్లబడుతుంది మంచిగా, ప్రకాశం వెన్నెలలాగా. ఈ మసిపెట్టిన దాని నుండి ప్రకాశము మందమందంగా వస్తుంది. అవునా? అట్లా మన బుద్ధి, మన అవిద్య ఉపాధి ఉంది కదా, దానివల్ల మన జ్ఞానము మందమందంగా, అల్పజ్ఞులం మనం. అదే ఈ మంచిగా ప్రకాశించేటువంటి శుద్ధ గ్లాస్ ఉన్నటువంటి దీపం వల్లే ఈశ్వరుని యొక్క జ్ఞానము. అందుకని ఈశ్వరుడు సర్వజ్ఞుడు, మనము అల్పజ్ఞుడు. అయితే ప్రకాశంలో తేడా లేదు, ఆయన జ్ఞానం మన జ్ఞానం ఒకటే. ఎందుకు? చైతన్యం ఒకటే కదా, అందులో ఇందులో చైతన్యం ఒకటే, ప్రకాశం ఒకటే, జ్ఞానం ఒకటే. కానీ అది బయటకు వచ్చేది మాత్రము అది ఆ మబ్బుగా ఉన్నటువంటి గ్లాసు నుంచి ఏ విధంగా ప్రకాశం వస్తుందో అట్లా మన జ్ఞానము మందమందంగా వస్తుంది. అందుకే మనం అల్పజ్ఞులమైనము, అతడు సర్వజ్ఞుడు అనబడ్డాడు. అందువల్ల భగవంతుడు సర్వమును తెలుసుకుంటాడు కాబట్టి సర్వజ్ఞుడు ఉన్నాడు, మనకు తెలియదు. కాబట్టి మనం పూర్వజన్మలో ఏముంటే, అంతకు పూర్వజన్మలో ఏముంటే మనకేమీ తెలియదు. కానీ ఈశ్వరుడు మాత్రం సర్వమును తెలుసుకుంటాడు. తాను ఎన్ని అవతారాలు ఎత్తుండో అది అతనికి తెలుసు. మరి మనము కూడా ఏ అవతారాల నుంచి ఎన్నెన్ని జన్మలు ఎత్తుకుంటున్నాం అది మనది కూడా అతనికి తెలుసు. కానీ మనకు ఆయనకు తెలియదు, మనకు తెలియదు, ఎవరికి తెలియదు కదా. ఎందుకు? అజ్ఞానులం మనం. అజ్ఞానం అనే మసిపట్టింది మనకు. కాబట్టి భగవంతుడు సనాతనుడు, సర్వజ్ఞుడు, నిరావరణ జ్ఞానం కలిగిన వాడొకట చేత త్రికాల జ్ఞానం కలిగిన వాడు. అతనికి ఆవరణ అనేది లేదు, అజ్ఞానం అనేది లేదు, కానీ మనకుంది. అయితే అర్జునుడు అడిగినటువంటి ఏ సందేహము, ఏ ప్రశ్న ఉన్నదో అది సామాన్య జనులకు కలిగేందుకు సంభవం ఉంది అని వేదవ్యాస భగవానుడు ఆ ప్రశ్నను లేపినాడు, లేపి సమాధానం చెప్పినాడు. ఇంకా భగవంతుడు ఏమంటాడు? నా స్వరూపము జన్మరహితం ఉన్నది, అవ్యయం ఉన్నది, ఈశ్వరుని ఉన్నాను, ప్రకృతికి అధిష్టానమై ఉన్నాను. అయినా కానీ నేను సమయానుకూలంగా అప్పుడప్పుడు ధర్మం క్షీణించినప్పుడు, అధర్మం పెంచిపోయినప్పుడు నేను నా యొక్క మాయను తీసుకొని నేను అప్పుడప్పుడు మళ్ళీ జన్మకు వస్తూ ఉంటాను అని భగవంతుడు చెప్తున్నాడు. 6వ శ్లోకం చదవండి. అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మ మాయయా. హే అర్జున, అహం అంటే నేను, అజహ అపి సన్, జ అంటే పుట్టుట, అజహ అంటే పుట్టుక లేని వాణ్ణి అయినా కూడా, అవ్యయాత్మ అపి సన్ నేను అవ్యయ స్వరూపుని, నాకు వ్యయము, క్షీణత, నాశనం అనేది ఎప్పుడూ లేదు. అయినా కూడా నాశరహిత స్వభావం కలవాడనైనను, భూతానాం ఈశ్వర అపి సన్ సకల భూతాలకు ఈశ్వరుడు అంటే శాసకుడను అయినప్పటికీ కూడా ఆత్మమాయయా అన్నాడు. ఆత్మమాయ చేత, ఆత్మ అంటే స్వరూపం, నా యొక్క మాయ చేత. భగవంతుడు కూడా 7వ అధ్యాయంలో చెప్తాడు కదా,
దైవీహేష గుణమయ్యి మమ మాయ అన్నాడు. నా యొక్క మాయ అన్నాడు. మాయ ఎవరిది? మాయ నా మాయ. అలా మీరు కూడా అంటారు కదా, ఏమో అంత మాయ అంటారా లేదా? అంత మాయ. ఎవల మాయ? ఎవల మాయ? సరిగ్గా చెప్పింది చూడు, మన మాయనే. ఎవల మాయో కాదు. ఎందుకు? నేనెవరినో నాకు తెలియదు అని నువ్వే అంటున్నావు కదా. మరి తెలియంతనం ఎవరి దగ్గర ఉన్నది? ఈ తెలియంతనం ఎవరి దగ్గర ఉంది? మన దగ్గర ఉంది. ఇప్పుడు ఆ మాయనే అజ్ఞానం. అజ్ఞానం అన్నా మాయ అన్నా అవిద్య అన్న ఒకటే. మరి ఇప్పుడు ఎక్కడ ఉందంటే మన దగ్గరనే ఉంది. మరి ఇప్పుడు ఆ మాయ ఎవరిదంటే మన మాయనే, అంతే. మరి మాయ అది నిజంగా సత్యమా అని విచారం చేస్తే ఈ మాయ మనదని స్వీకరించినాం కదా. ఎవరిది మాయ అంటే మనదే, మన అజ్ఞానమే. మరి సత్యమా, ఎప్పటికి ఉంటుందా ఇట్లే అని విచారం చేస్తే జ్ఞానం కలిగిన తర్వాత నష్టమైపోతుంది. జ్ఞానం కలిగిన తర్వాత ఉండదు. మరి ఇప్పుడు సత్యం అందామంటే ఉండలేదు. జ్ఞానోత్తర కాలంలో జ్ఞానం కలిగిన తర్వాత ఉండలేదు. సత్యం అయితే ఎప్పుడు ఉండాలి కదా, ఉండలేదు. అంటే ఎంతవరకు మనము దాన్ని పోషిస్తామో అంతవరకే ఉంటుంది. ఎప్పుడైతే మనము సద్గురువు సత్శాస్త్రాన్ని ఆశ్రయించి మెల్లగా ఆత్మవిచారణ ప్రారంభం చేస్తామో అప్పుడే మెల్లగా చదువుకుంటుంది. ఇక అమ్మో ఇక్కడ నాకు స్థానం లేదనుకుంటుంది. కథ చెప్పన్నా, ఎదురు చూస్తాను. నిన్న నుంచి కథలే చెప్తలేడు స్వామీజీ కదా. పోనిపా ఒక కథ చెప్తా. ఒక ఇంట్లో భార్యాభర్తలు ఉన్నారు. భర్త ఉద్యోగానికి పోతాడు, అమ్మగారు ఇంటికాడ ఉంటుంది. ఒకనాడు ఒక అపరిచితమైనటువంటి వ్యక్తి వచ్చినాడు. ఆ అమ్మగారికి తెలియదు ఎవరో ఆ వ్యక్తి, తెలియదు. ఏ అమ్మా ఉన్నావా? ఎవరండి? అయ్యో నేను మామను కాదు బిడ్డ. తెలియదా నీకు నేను మామను కదా అంటే ఆమె అనుకున్నది, ఓహో ఆయన మామ కావచ్చు. ఆయన భర్త యొక్క మామ కావచ్చు అనుకుంటా. రండి 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 లోనికి రండి అని ఆయనతో కాళ్ళకి నిల్లిచ్చింది, మంచిగా సత్కారం చేసింది కదా. ఇక మంచం మీద కూకుండా పెట్టింది, అంత టిఫిన్ చేసింది. టిఫిన్ చేసి ఇస్తే మంచిగా తిన్నాడు. అయ్యా అమ్మ మరి అతడు ఎప్పుడు వస్తాడు? వస్తాడండి డ్యూటీ అయిపోయిన తర్వాత వస్తాడు. సరేలే అని మంచం మీద మంచిగా పండుకున్నాడు నిండా కప్పుకొని. అంతలో డ్యూటీ నుంచి ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ మంచంలో ఎవరు పండుకున్నాడు చూసాడు. ఏ అమ్మగారు? ఏంటండి ఆ మంచంలో ఎవరు వాళ్ళు? అయ్యో మామ కదండి, మామయ్య అనగానే ఆమె మామ కావచ్చు అని వాడు అనుకున్నాడు. అమ్మగారి మామ కావచ్చు అని వాడు అనుకున్నాడు. ఇక మనకి స్థానం దొరికింది. ఇక ఇప్పుడు వివరాలు ఎవ్వరు అడిగేటోళ్ళు లేరు. ఇక ఆయన మామని ఆమె అనుకుంటుంది, ఆమె మామని ఇతడు అనుకుంటాడు. ఇక వివరాలు అడిగేటోడే లేడు. అయిపోయి ఇక తిష్ట వేసిండంటే ఇక 10 రోజులు పోయింది, 15 రోజులు పోయింది, నెల రోజులు అయింది. మంచిగా తింటాడు పంటాడు, తింటాడు పంటాడు.
ఇక మామయ్య కదా అని చెప్పి మంచిగా కమ్మకమ్మగా చేసి పెడుతుంది. కమ్మకమ్మగా చేసి పెట్టినప్పుడు తిని ఉండాలి కదా, అంతటితో వాడు సరిపెట్టుకోలే. వాడు ఏం చేసిండంటే, వీళ్లకు ఖాతా దుకాణం ఒకటి ఉంది ఎదురుగా, ఖాతా కొట్టు షాపు, కిరాణా షాపు. వీళ్ళు ఎప్పుడు, ఎందుకంటే ఉద్యోగస్తులు కాబట్టి ప్రతి నెల చెల్లిస్తారు ఒకటేసారి అమౌంట్. ఇక నెల పొద్దు వాడు రాసి పెడుతూ ఉంటాడు, ఏమేమి తీసుకుపోయినారు అంతా రాసి పెడతాడు. నెల నాడు అంతా టోటల్ లెక్క చేస్తే ఇక అతడు చెల్లించిపోతాడు. ఇక ఇతడేం చేసిండు, ఈ చుట్టం ఆ దుకాణంలోకి పోతుండు, ఆ కొట్టులోకి పోతుండు, షాపులోకి పోతుండు. వానికి ఇష్టమైన సిగరెట్లు, పాన్లు, ఒక్కపొడి, మామలు అంటారు కదా, మామ. ఈ మామకు ఆ మామలు కావాలి, నవ్వులేటి. నవ్వులేటి వాటికి కూడా మామలని పేర్లు ఉన్నాయి. మీకు ఎరకలేదు, మీరు నవ్వులుతారా? మీరు నవ్వులారు కనుక మీకు ఎరకలేదు. అయితే మనకి ఇష్టం వచ్చినాయి అన్నీ కొనుక్కుంటున్నాడు. పైసలు రాసిపెట్టు ఇస్తారు కదా, ఖాతా ఉంది కదా, రాసిపెట్టు. ఇక వాడు రాస్తూ ఉన్నాడు. వీళ్ళు ఇంటి సామాన్ తెచ్చుకుంటే రాసి పెడుతుండ్రు, వీడు తెచ్చినవన్నీ వీళ్ళ ఖాతాలోనే రాసి పెడుతుండ్రు. చివరికి నెల అయింది. నెల అయిన తర్వాత ఇప్పుడు ఆడ బిల్లు కట్టాలి కదా, కొట్టులో బిల్లు కట్టాలి. పోయిండు, ఇంటి యజమాని పోయిండు, అయ్యా ఈ నెల బిల్లు ఎంత అయింది చూడు అంటే, నెలకు 3,000 రూపాయలు అయ్యేది, ఇప్పుడు 5,000 రూపాయలు అయింది. 5,000 ఎట్లయింది? ప్రతి నెల 3,000 దాటదే, 5,000 ఎట్లయింది? అయ్యో మీ మామ తీసుకుపోయిండండి, మీ మామ సిగరెట్లు, ఒక్కపొడి, ఏమి అంటే ఇష్టం వచ్చినాయని తీసుకుపోతున్నాడు. రాసి పెట్టినా, మీ పేరు చెప్పిండు, రాసి పెట్టినా. ఎంత పనికి వచ్చాడా అమ్మగారి మామ. అమ్మగారి మామ తినేది తినుకుంటూ ఇంత బిల్లు చేస్తాడా దుకాణంలోకి వచ్చి? అమ్మగారి సంగతి చెప్తా ఇప్పుడు నేను పోయి అనుకున్నాడు. ఇక కోపం వచ్చింది అతనికి, కోపం వచ్చి ఇక ఆ కొట్టు నుంచి ఇంట్లోకి వస్తూనే, ఏ అమ్మగారు ఉన్నావా? ఆమె ఒక్కపారే భయం వేసింది. ఎప్పుడు కూడా ఇంత గద్దించి పిలవలేదే ఇతడు, ఇంత గద్దించి పిలుస్తున్నాడే. ఏమండి చూసినావా మీ మామ ఎంత పెళ్లి చేసి ఉండవు చూసినావా అని అంటే, ఎవరి మామ అండి అంటే, మీ మామ. ఇంకెవరి మామ? అయ్యో మా మామ ఎందుకయింది? మీ మామేనా? మీ మామ. వాడు మెల్లగా మంచం నుంచి లేచి పక్క నుంచి మెల్లగా అవతల పడ్డాడు వాడు కదా. సరే పద అడుగుదాం, పద మీ మామ కదా, మామయ్య మీ పోయిండ్రు. ఇక పోయే వరకు ఏడున్నాడు వాడు, ఎప్పుడో పలాయాన్ని చిత్తగించుండు. ఎందుకు చెప్పిన కథ చెప్పుర్రు ఎవరు? ఈ కథ ఎందుకు చెప్పినా తెలవలే. సందర్భం తీసుకునే చెప్తా కథ, దానికి ఇది అంటుతుంది. అజ్ఞానము మనము స్వరూప విచారణ చేయనంత వరకు ఉంటుంది మంచిగా తిష్ట వేసి, అది ఎన్ని యుగాలు కానీ ఎన్ని జన్మలన్నా కానీ. ఎప్పుడైతే మన స్వరూప చింతన ప్రారంభం చేస్తామో, సద్గురు సత్శాస్త్రాన్ని ఆశ్రయించి ఎప్పుడైతే స్వరూప చింతన ప్రారంభం చేస్తావో, మెల్లమెల్లగా ఈ అజ్ఞానము మెల్లగా పక్క బట్టలు చదువుకొని పలాయనం చిత్తగిస్తుంది. పూర్తిగా జ్ఞానం కలిగిన తర్వాత మళ్ళీ కనపడదు ఇక. అట్లా కోనాచా మామ, ఎవల మామ అంటే కోనాచా నాహి, ఎవరి మామ కాదు కదా. అట్లా ఈ అజ్ఞానం ఎవరిది? మనది కూడా కాదు. విచారం చేస్తే
పోయింది. మరి నీదైతే నీ దగ్గరనే ఉండాలి. ఎందుకు పోయింది? నీది కాదు, అది ఆ సుట్టములాగా వచ్చింది. ఇది వచ్చి తిష్ట వేసి ఇక మనల్ని ఆడిస్తుంది ఈ అజ్ఞానం. అందుకని ఈశ్వరునికి ఏ మాయ ఉన్నదో అది తన యొక్క మాయ. మరి శుద్ధ సత్వ ప్రధానం కాబట్టి అతన్ని ఆవరించదు. తిరుగా అతనికి సర్వజ్ఞత్వానికి హేతు అవుతుంది. అది మనకు అవిద్య అనే ఉపాధి ఉంది కదా, అది మలినసత్వ ప్రధానం ఉంది కాబట్టి మన స్వరూపాన్ని కప్పివేస్తుంది. అట్లా ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, మలినమైనటువంటి గ్లాస్, శుద్ధమైనటువంటి గ్లాస్. అట్లా ఆ మలిన గ్లాసు లాగా మన ఉపాధి అవిద్య ఉంది, శుద్ధమైనటువంటి గ్లాసు లాగా మాయ ఈశ్వరునికి ఉంది. అట్లా అందుకని నేను ఎప్పుడెప్పుడైతే ఈ బ్రహ్మ విద్య లేదా ఈ నిష్కామ కర్మయోగము క్షీణిస్తుందో అప్పుడప్పుడు నేను జన్మరహితుడనైనప్పటికీ కూడా, సకల భూతాలకు శాసకుడనైనప్పటికీ కూడా, అవ్యయస్వరూపుడను, ప్రకృతి అంటే మాయకు అధిష్టానమై కూడా అప్పుడప్పుడు నేను జన్మకు వస్తుంటాను. మళ్ళా అవతార కార్యం పూర్తి కాగానే ఆ అవతారాన్ని చాలించుకుంటాను అంటాడు. అయితే అద్వైత వేదాంతంలో పరమాత్మకు నామరూపాలు లేవు. నిర్గుణము, నిరాకారము, అవ్యయము అటువంటి వాడు. మరి ఏ ఆకారం లేనోడు ఆకారాన్ని ఎట్లా తీసుకొని వస్తాడు? ఒక అవతారాన్ని తీసుకొని ఎట్లా వస్తాడు అని మీరు అడగరా? ఏ ఆకారం లేనోడు ఆకారం తీసుకొని ఎట్లా వస్తాడు? రాముడు, కృష్ణుడు, నరసింహ ఇవన్నీ ఆకారాలు కదా. భగవంతుడు అవతారానికి వచ్చిండా లేదా? సగుణ రూపంలో. మరి భగవంతునికి ఏ ఆకారం లేదంటారు, మరి ఆకారం తీసుకొని ఎట్లా వచ్చిండు అవతారానికి అని ఒకవేళ మీరు అడిగితే, చూడు, అగ్నిభూతము ఒకటి ఉంది. పంచభూతాల్లో అగ్నిభూతం అనేది ఒకటి ఉంది. పంచభూతాలు ఏవేవి చెప్తారా? ఎన్ని రోజుల నుంచి వింటున్నారు కదా. పంచభూతాలు ఏవి? మేమే భూతాలం అంటారా? పంచభూతాలు ఏవి? మాద్రాజు. ఇంకొకటి మొదటిది ఆకాశం. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, భూమి, 5 భూతాలు. ఈ 5 భూతాల్లో అగ్ని కూడా ఒక భూతం ఉంది. అయితే దానికి వాస్తవంగా ఒక నిర్దిష్టమైనటువంటి ఆకారమేమీ లేదు. అది సామాన్య తేజం, సామాన్య అగ్ని రూపంలో ఉంటుంది. ఏ విధంగా ఇప్పుడు బెంచ్ ఉంది, ఈ బెంచ్లో అగ్ని ఉందా? బెంచ్లో అగ్ని ఉందంటావా? లేదు, లేదంటుంది. అగ్ని ఉంటే కాలాలి కదా అని అంటుంది. అంతే కదా, అగ్ని ఉంటే కాలాలి కదా, మరి కాలుతలేదు, అగ్ని ఆడ ఉన్నది అని అంటుంది. కానీ ఇప్పుడు ఒక నియమం ఏమిటి అని అంటే, ఇప్పుడు ఇది బట్ట ఉంది, ఈ బట్టకు కారణం ఏమంటారు మీరు? దేంతో తయారైంది బట్ట? పోగులతో తయారైంది, దారంతో తయారైంది. ఇప్పుడు బట్టలో కూడా కలర్ ఉందా లేదా? మరి ఈ కలర్ ఎక్కడి నుంచి వచ్చింది? కలర్ ఎక్కడి నుంచి వచ్చింది? పోగులల్లో కలర్ ఉంటే బట్టలో కలర్ వచ్చింది. పోగులల్లోనే కలర్ లేదనుకో, బట్టలో కలర్ వస్తుందా? రాదు. అంటే కారణంలో ఉన్న గుణాలు కార్యంలో వస్తాయి. ఇదొక నియమం. అట్లా అదేవిధంగా ఇప్పుడు ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలం నుంచి పృథ్వీ, ఈ విధంగా క్రమతోనే పంచభూతాల యొక్క ఉత్పత్తి మనం ఉపనిషత్తుల్లో చదువుకుంటాం. తస్మద్వాయ తస్మాదాత్మన ఆకాశ సంభూత, ఆకాశాద్వాయు, వాయురగ్ని, అగ్నేరాపహాద్భ్య పృథివీ అని ఈ విధంగా మనం చెప్పుకుంటాం. అయితే ఆకాశంలో శబ్దగుణం ఒకటి ఉంది, వాయువులో శబ్దగుణము, స్పర్శగుణము 2 ఉన్నాయి. అగ్నిలో ఆకాశం యొక్క
వాయు యొక్క 2 గుణాలు, తన స్వగుణం 3 ఉన్నాయి. అగ్నిలో శబ్దము, స్పర్శము. అగ్నిలోకి వచ్చేసరికి స్వగుణము, రూపం, 3 గుణాలు ఉన్నాయి. మరి జలంలో వచ్చేసరికి కారణమైనటువంటి ఆకాశంది శబ్దం ఉన్నది జలంలో. మరి వాయు యొక్క గుణం స్పర్శ ఉన్నది, అగ్ని యొక్క గుణం రూపం కూడా ఉన్నది, మళ్ళీ స్వగుణము రసం కూడా ఉంది జలంలో. ఎందుకంటే జలము చుల్చులు సప్పుడు వస్తుందా లేదా? అది ప్రవహిస్తున్నప్పుడు వినండి, ప్రవహిస్తున్నప్పుడు చుల్చులు సప్పుడు వస్తుంది. ఆ శబ్ద గుణం ఎక్కడిది? ఆకాశంది, కారణ గుణం. దీని కారణమైన ఆకాశం నుంచి వచ్చింది. మళ్ళా స్పర్శ, శీత స్పర్శ ఉంటుంది. చేయి పెడితే చల్లగా శీత స్పర్శ వస్తుంది. ఈ స్పర్శ గుణం ఎక్కడిది? వాయువుది. అదేవిధంగా అగ్ని యొక్క రూపము, దానికి ఒక ఆకారం, ఒక రూపం ఉందా లేదా జలానికి? అది మనం గ్లాసులో వస్తే గ్లాస్ ఆకారం అవుతుంది, కుండలో వస్తే కుండ ఆకారమే. ఒక ఆకారం అనేది దానికి ఉంది. నదిలో ఉంటే నది ఆకారంలో ఉంటుంది, సముద్రంలో ఉంటే సముద్ర ఆకారంలో ఉంటుంది. దానికి ఒక ఆకారం ఉందా లేదా? జలానికి ఉంది. ఆ ఆకారం, ఆ రూపం ఎక్కడిది అని అంటే తేజోభూతం. మరి స్వగుణము రసము. ఆ జలంలో మధుర రసం ఉంటుంది, జలంలో మధుర రసం ఉంటుంది. అయితే ఒక్కోసారి నీళ్ళు పుల్లగా కూడా ఉంటాయి, చేదుగా కూడా ఉంటాయి. అట్లెందుకుంటాయి అంటే వేరే ఒక ఉపాధితో సంబంధమైనప్పుడు దాని గుణాలు దీనిలో వస్తాయి కాబట్టి ఆ విధంగా మనకు అనిపిస్తుంది. కానీ దాని స్వగుణము శుద్ధంగా మధురం ఉంటాయి నీళ్ళు. ఆ మధురత మనకు ఎప్పుడైనా మీరు ఉసిరికాయ తిన్న తర్వాత నీళ్లు తాగండి, ఉసిరికాయ తిన్న తర్వాత నీళ్లు త్రాగండి, ఎట్లుంటాయి? తీయగా ఉంటాయి. అది వాటి యొక్క స్వభావ గుణం, జలం యొక్క గుణం. అయితే ఒక నియమం మనం తెలుసుకున్నాం, కారణం యొక్క గుణాలు కార్యంలో వస్తాయి. అట్లే అగ్ని యొక్క గుణము, తేజో గుణము, అగ్నితత్వం ఏదైతే ఉందో దాని తర్వాత కార్యాలు ఏవి? జలము, పృథివీ. అందులో కూడా ఉంటుంది అగ్నితత్వం. జలంలో కూడా అగ్నితత్వం ఉంటుంది. జలం నీళ్లు కదా, అగ్నికి విరోధం కదా అనుకోరాదు. జలంలో కూడా అగ్నితత్వం ఉంది. జలం నుంచి కూడా కరెంటు ఉత్పత్తి చేస్తుండ్రా లేదా? జలంతోని. మరి కరెంట్ ఏంది? అగ్నితత్వం. అయితే భూమిలో కూడా అగ్నితత్వం వచ్చింది అన్నప్పుడు భూమి కార్యమైనటువంటి పీట, బెంచీలు, ఇవన్నీ ప్రతి పదార్థంలో కూడా అగ్నితత్వం ఉంటుంది. సామాన్య రూపంలో ఉంటుంది, కానీ అది దీన్ని కాల్చదు. ఇంతెందుకు? ఇప్పుడు మ్యాచెస్ ఉంటుందా లేదా? మ్యాచెస్ ఏమంటారు? అగ్గిపెట్టె. అగ్గిపెట్టె ఆ పుల్లల్లో అగ్ని ఉందంటారా లేదంటారా? ఉందా? మరి జేబులో పెట్టుకుంటారు కదా, కాల్చది కదా. జేబులో పెట్టుకుంటారా లేదా అగ్గిపెట్టాం? మరి కాలుస్తుందా? కాలవదు. మరి ఎప్పుడు కాలుస్తుంది? ఘర్షణ చేసినప్పుడు కదా. ఎప్పుడైతే ఘర్షణ చేస్తామో అప్పుడు అగ్ని అది విశేషమై ప్రకటమవుతుంది. మరి మొదలు ఉంటే ప్రకటమైందా లేకుంటేనా? అప్పటిదప్పుడే ఉత్పన్నమైందా? మొదలు ఉండిందే ప్రకటమైందా? మొదలు ఉన్నది అక్కడ సామాన్య రూపంలో ఉంది. ఇప్పుడు ఇంతెందుకు? కొన్ని యజ్ఞాలు చేసేటప్పుడు ఒక ఆరణి, పై ఆరణి, అధర ఆరణి 2 ఉంటాయి కదా. ఒకటి నిటారుగా పెడతారు, ఒకటి ఇట్లా మన ఏమంటారు దానికి గుండ్రంగా గోలుగా ఇంత గుంతలాగా ఉంటుంది. దానిలో పెట్టి మీద దానికి తాళ్ళు కట్టి కవ్వం గుంజుతాం కదా. అట్లా గుంజితే గుంజంగా అక్కడ అగ్ని ఉత్పన్నమవుతుంది. అక్కడ కింద ఆ కట్టెలో అగ్ని ఉత్పన్నమవుతుంది. మరి ఎక్కడి నుంచి వచ్చింది అగ్ని? అందులో సామాన్య రూపంలో ఉన్న అగ్నే ఈ రాపిడి వల్ల, ఘర్షణ వల్ల అది విశేషమై ఉత్పన్నమైంది. ఇక కట్టెలు మండినవి,
మన పని పూర్తి అయింది, వంట చేసుకున్నామో లేదా యజ్ఞం చేసినామో ఏదో ఒక పని పూర్తి అయింది. పూర్తయిన తర్వాత కాసేపటికి 1-2 గంటలకి ఏమవుతుంది? అగ్ని చల్లారిపోతుంది కదా. చల్లారి నివురు ఒక మిణుగుడు కూడా ఉండదు, మొత్తం బూడిదైపోతుంది. ఇప్పుడు ఏమైంది? అగ్ని మళ్ళీ సామాన్య అగ్ని రూపంలో అయిపోయింది. మొదలే సామాన్య రూపంలో ఉండే, ఇప్పుడు మళ్ళీ సామాన్య అగ్ని రూపంలో మారిపోయింది. మధ్యలో విశేష అగ్ని ఉత్పన్నమైంది. అట్లా భగవంతుడు కూడా ఏ ఆకారం లేనప్పటికీ కూడా తన యొక్క మాయ చేత ఏ అవతారాలను, విశేష స్వరూపాన్ని సగుణ సాకార రూపంలో అతడు అవతారానికి వచ్చి అవతార విశేష కార్యం ఏదైతే ఉండనో దాన్ని పూర్తి అయిన తర్వాత మళ్ళీ సామాన్య రూపంలో వెళ్ళిపోతాడు. చూసారా? ఇప్పుడు సంశయం తీరిందా? అంటే ఏ ఆకారం లేని భగవంతుడు ఆకారం తీసుకుని ఎలా ఉత్పన్నమవుతాడు అని మనం అనుకుంటాం. కానీ మాయ ఉంది కదా, మాయాయాం సర్వసంభవాత్. మాయ ఉంది అంటే ఏదైనా చేయగలుగుతాడు. అందుకని ఈ ప్రకారంగా నిర్గుణ నిరాకారుడు అయినప్పటికీ కూడా సగుణ సాకార విశేషంలో అతడు ప్రకటమవుతాడు. ఉత్పన్నం అవుతాడు అని కాదు, ప్రకటమవుతాడు. ఎందుకంటే శ్రీకృష్ణుడు జన్మించాడా లేదా? కృష్ణాష్టమి నాడు, కృష్ణాష్టమి నాడు జన్మించండి కదా. శ్రావణంలో వచ్చిపోయిందా? వస్తుందా? వస్తుంది. పండుగ చేస్తారా? ఇక్కడ చేస్తారా? సరే. అయితే జన్మించాడు అని మనం పండుగ చేస్తాం. కానీ మనం ఎంత మూర్ఖులని తెలుసా? అతడు జన్మించనే లేదు, జన్మించడని పండుగ చేసేటోళ్ళు మూర్ఖులం కాకపోతే ఏంది? మనలాగా జన్మించండి అతడు. మనం ఏ విధంగా తల్లి గర్భం నుంచి మనం వచ్చినామో అట్లా భగవంతుడు అట్లా జన్మించండా? మరి అట్లా జన్మిస్తే దేవకికి అట్లా ఒకవేళ మనలాగా తల్లి గర్భం నుంచి జన్మించండి అంటే మరి దేవకికి పురిటి నొప్పులు వచ్చినట్టుగా ఏమన్నా రాసింది ఉన్నదా? భాగవతంలో ఉందా పురిటి నొప్పులు వచ్చినట్టుగా? లేదు. ప్రకటమైన అంతే, గర్భం ఉన్నట్టుగా ఉండింది, గర్భం మాయమైపోయింది, పిల్లగాడు పక్కల ఉన్నాడు, అంతే. ప్రకటమైండు, అంతేగాని పుట్టలే మనలాగా. అతడు జన్మించనేలే, అవతారానికి వచ్చిండు అంతే. మరి జన్మించకనే పోతే జన్మాష్టమి ఎట్లా చేస్తాను నువ్వు? ఏదో అంతా మూఢలోకం నడుస్తుంది కథ, పోనిపా. కాబట్టి అజహ, అతనికి జన్మ లేదు, అయినా కూడా నేను జన్మకు వచ్చినట్టు వలె వస్తున్నా అంటాడు. అవ్యయుడు, భూతాలకు శాసకుడు, ప్రకృతికి అధిష్టానము అయినా కూడా నా యొక్క మాయ చేత నేను అప్పుడప్పుడు జన్మానికి వస్తున్నా అంటాడు. ఎందుకు వస్తావు? ఏం పని నీకు కదా? ఏం పని అని వస్తావు నువ్వు అంటే? ఎందుకు వస్తానా చెప్తా, రేపు చెప్తా అంటాడు కదా. నేను ఎందుకు అవతారానికి వస్తానో ఆ సంగతి నేను రేపు చెప్తా, ఓపిక పట్టు అంటాడు. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి.